पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवद्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु भक्तारम्। शान्ति शान्ति शान्तिः। శిక్షావల్లి ప్రారంభించుకున్నాము. శిక్షావల్లిలో శిక్ష అంటే ఏంటి అనేటటువంటిది తెలియజేస్తున్నారు. మరి శిక్ష అంటే ఏంటి అని అంటే వర్ణాలు ఎలా ఉచ్చరించాలి, అలాగే స్వరాలు అనేటువంటివి ఏముంటాయి, వీటన్నింటి గురించి కూడా తెలియజేస్తున్నారు. వర్ణస్వర మాత్రాబలం సామ సంతాన ఇవన్నీ కూడాను ఈ శిక్ష అనేటటువంటి దాంట్లో బోధించడం జరుగుతుంది. అంటే శిష్యుడు గురుకులానికి వెళ్ళగానే మొదట ఏం నేర్పిస్తారు అని అంటే ఇవన్నీ కూడా నేర్పిస్తారు. మరి ఇవన్నీ నేర్పించడం వలన ఈ ఉపాసనకి దీనికి సంబంధం ఏంటి అని తెలుసుకోవాలి అని అంటే, మనకు దేని యందైతే మన దృష్టి అధికంగా చెప్పగానే ఎక్కడికైతే వెళ్తుందో దాని యందు ఉపాసనని తెలియజేసినప్పుడు ఉపాసన సులభం అవుతుంది. గురుకులంలో శిష్యులు ఏమేమి నేర్చుకున్నారు? వర్ణాలు, మాత్రాలు, అలాగే పిచ్ అనేటటువంటిది ఎలా ఉండాలి, ఇవన్నీ నేర్చుకున్నారు. ఈ వర్ణాల ఆధారంగా ఇప్పుడు ఉపాసనల్ని తెలియజేసినట్లయితే గనక శిష్యుడు సులభంగా ఉపాసన చేయగలుగుతాడు అనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉపాసనలు ఇచ్చినారు. కానీ ఉపాసనలు అంత సులభమైనటువంటి ఉపాసనలు కాదు. మనకు సులభమైనటువంటి ఉపాసనలు ఎటువంటివి అని అంటే, విష్ణు ప్రతిమ ఉంది, దాని యందు విష్ణు బుద్ధిని కల్పిస్తూ ఉన్నాము. వాస్తవానికి అది ఏంటి అంటే కేవలం ప్రతిమ మాత్రమే, కానీ అందులో మనము విష్ణు బుద్ధిని కల్పన చేస్తూ ఉన్నాము. అది ఏంటి? ఉపాసన. ఉపాసన అంటే భౌతికంగా మనకు కనిపించేది కాదు. మనం మానసికంగా ఏ భావననైతే పెంపొందించుకుంటున్నామో అది ఉపాసన. ఇప్పుడు అక్కడ శివలింగం ఉంది. శివలింగం ఏంటి? భౌతికంగా రాయి. కానీ మనం దాంట్లో ఏ బుద్ధిని కల్పన చేస్తున్నాము? శివుడు అనేటటువంటి భావనని పెంపొందించుకుంటూ ఉన్నాము. అది మానసిక వృత్తియా లేదు అని అంటే భౌతికంగా మనం చూస్తూ ఉన్నాము అక్కడ శివుడిని. మానసిక వృత్తి. అలా ఇవి మనకి లౌకికంగా మనకి అలవాటైనటువంటి ఉపాసనలు, ఇవి సులభమైనటువంటి ఉపాసనలు. కానీ ఇక్కడ ఉపనిషత్తులో వైదిక ఉపాసనలు ఏవైతే ఉన్నాయో ఇవి అంత సులభమైనటువంటి ఉపాసనలు కాదు. ఉపనిషత్తులో తెలియజేస్తున్నారు కాబట్టి మనం వాటిని తెలుసుకుందాం. రెండో అనువాకం పూర్తయింది. మూడో అనువాకం చూడండి, పేజ్ నంబర్ 15.
सह नौ यशः पेज नंबर 15 सह नौ यशः सह नौ ब्रह्मवर्चसम् सह नौ ब्रह्मवर्चसम् अथातस्सगं हिताय उपनिषदं व्याख्यास्यामः अथातस्सगं हिताय उपनिषदं व्याख्यास्यामः पञ्चस्वधिकरणेषु अधिलोकमधिज्योतिषमधिविद्यमधिप्रजमध्यात्मम् కంటిన్యూయేషన్ నెక్స్ట్ ఎక్కడ ఉందో చూడండి 17వ పేజీలో ఉంది చూడండి अधिलोकमधिज्योतिषमधिविद्यमधिप्रजमध्यात्मम् अधिलोकमधिज्योतिषमधिविद्यमधिप्रजमध्यात्मम् तामहासगं हिता इत्याचक्षते तामहासगं हिता इत्याचक्षते अथाधिलोकम् पृथिवीपूर्वरूपम् द्यौरुत्तररूपम् आकाशसन्धिः ఇక్కడ కంటిన్యూషన్ वायुस्सन्धानम् इत्यधिलोकम् अथाधिज्योतिषम् अग्निः पूर्वरूपम् आदित्य उत्तररूपम् आपस्सन्धिः वैद्युतसन्धानम् इत्यधिज्योतिषम् अथाधिविद्यम् आचार्यः पूर्वरूपम् अन्तेवास्युत्तररूपम्
अन्ते वास्युत्तररूपम् विद्यासन्धिः विद्यासन्धिः प्रवचनगं सन्धानम् प्रवचनगं सन्धानम् इत्यधिविद्यम् अथाधिप्रजम् माता पूर्वरूपम् पितोत्तररूपम् प्रजासन्धिः प्रजननगं सन्धानम् इत्यधिप्रजम् अथाध्यात्मम् अधराहनुः पूर्वरूपम् उत्तराहनुरुत्तररूपम् वाक्सन्धिः जिह्वासन्धानम् इत्यध्यात्मम् इतीमा महासंहिताः यैवमेता महासंहिता व्याख्याता भेदा यैवमेता महासंहिता व्याख्याता भेदा संधीयते प्रजया पशुभिः ब्रह्मवर्चसेनान्नाद्येन सुवर्गेण लोकेन ब्रह्मवर्चसेनान्नाद्येन सुवर्गेण लोकेन సహజంగా ఉపాసన ఏంటి అని అంటే జడ వస్తువుని చైతన్యంగా భావించమని చెప్తూ ఉన్నారు. ఉపాసన అంటేనే ఇందాక మనం ఉదాహరణ చెప్పుకున్నాము, శివలింగం కానీ ప్రతిమ కానీ ఇవన్నీ జడ వస్తువులా చైతన్య వస్తువులా? జడ వస్తువు. ఈ జడ వస్తువుల్లో మనము శివుడు విష్ణువు అనేటటువంటి భావన చేస్తున్నాము అని అంటే ఇదే భావన చేస్తూ ఉన్నాము, చైతన్యము, ఇక్కడ చైతన్యం ఉంది అనేటటువంటి భావన చేస్తున్నాం. మరి ఎందుకు జడ వస్తువుల్ని మనకి ఉపాసనగా తెలియజేస్తూ ఉన్నారు అనంటే, అత్యంత అల్పమైనటువంటి వస్తువుల్లో కూడాను మనము చైతన్యాన్ని భావించినట్లయితే గనక చైతన్య వస్తువుల్లో చైతన్యాన్ని భావించగలమా లేదా?
ఆ రకంగా అత్యంత నికృష్ట వస్తువు అని అంటారు. నికృష్ట వస్తువు అని అంటే రాళ్ళు దేనికి పనికి వస్తాయి? రాయి అనేటటువంటిది చాలా జడమైనటువంటిది. అలాగా అత్యంత నికృష్టమైనటువంటి వస్తువులోనే మనము చైతన్యాన్ని చూడగలుగుతూ ఉన్నాము అని అంటే చైతన్యంలో చైతన్యాన్ని చూడలేమా ఇంకా? అప్పుడు సులభం అవుతుంది చైతన్యంలో చైతన్యాన్ని చూడడానికి. దీనికోసమే జడ వస్తువుల్లో చైతన్యాన్ని చూడమని మనకి చెబుతూ ఉన్నారు. ఇక్కడ ఉపాసన అక్షరాలను ఆధారంగా చేసుకొని ఉపాసనని తెలియజేస్తూ ఉన్నారు. మొదటి వర్ణము, రెండవ వర్ణము. మొదటి వర్ణము ఈ రెండవ వర్ణము, ఈ రెండింటి మధ్యలో ఏదైతే ఉందో అది సంధి అంటున్నాం. ఈ రెండింటిని కలిపేది ఏదైతే ఉందో దానిని సంధానము అని అంటున్నారు. మొత్తంగా 5 విభాగాలు చేసినారు. 5 గ్రూప్స్ అనుకోండి. 5 గ్రూప్స్ గా మనకి ఇక్కడ ఉపాసనని తెలియజేస్తూ ఉన్నారు. ఒక్కొక్క గ్రూప్ లో ఏంటి అని అంటే 4ని జోడించినారు. మొదటి వర్ణము అని, రెండవ వర్ణము అని, ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటిది 1 అని, వీటిని కలిపేది 1గా 4ని తెలియజేస్తూ ఉన్నారు ఒక్కొక్క గ్రూప్ లో. ఇక్కడ మనం చేయవలసింది ఏంటి అని అంటే, ఇక్కడ శిష్యుడు ఏంటి వర్ణాలను నేర్చుకున్నాడు కదా, ఆ ఈ ఇవన్నీ కూడా గురుకులంలో నేర్చుకున్నాడు ఇప్పటి వరకు కూడా. వాటిలో ఉపాసనని చెయ్యాలి. మొదటి వర్ణం ఏంటి అని అంటే చూద్దాం. దానికి ముందుగా సహనౌ యశః. మాకిద్దరికి కూడాను, మా గురువు గారికి నాకు ఇద్దరికి కూడాను యశస్సు అంటే కీర్తి అనేటటువంటిది లభించాలి. మరి కీర్తి దేనికోసము అనంటే ఇక్కడ ఆనంద్ గిరిజీ వివరణ ఇచ్చినారు దానికి. భాష్యకారులు ఇచ్చినారు వివరణ. శిష్య ఆచార్య సహ ఏవ అస్తు యజ్ఞశః ప్రాప్యతే. కీర్తి అనేటటువంటిది చూడండి, మనము మొదట ఏం చెప్పుకున్నాము? పేరు ప్రతిష్టలు అనేటటువంటివి వాటి యందు మనకు ఆసక్తి ఉండకూడదు అని తెలుసుకున్నాం. అలా పేరు ప్రతిష్టల యందు ఆసక్తి లేనప్పుడే బ్రహ్మ విద్య లభిస్తుంది. కాబట్టి అన్నింటినీ మనం వదిలిపెట్టినప్పుడే, వైరాగ్యం కలిగినప్పుడే మనకి బ్రహ్మ విద్య లభిస్తుంది అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏమని ప్రార్థిస్తున్నాడు శిష్యుడు? నాకు నా గురువు గారికి కీర్తి లభించాలి అని. మరి విరుద్ధంగా ఉందా లేదా? విరుద్ధంగా ఉంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, ఈ ఉపాసనలు అందరూ చెప్పగలుగుతారా? అందరికీ తెలుసా? తెలియదు. ఉపాసనలే కానివ్వండి, తర్వాత బ్రహ్మ విద్య అయినా కానివ్వండి, ఎవరైనా ఒకరు ఉపాసనని తెలుసుకోవాలి అనుకుంటున్నారు, ఉపాసనని చేయాలి అని అనుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళాలి? కానీ ఎక్కడ ఎవరు నేర్పిస్తున్నారు అనేటువంటి విషయం ఎలా తెలుస్తుంది? వాళ్ళు ప్రసిద్ధి చెందినప్పుడే కదా తెలుస్తుంది. ఇక్కడ ఈ ఆశ్రమంలో వీళ్ళు ఉపాసనలు నేర్పిస్తూ ఉన్నారు, లేదా బ్రహ్మ విద్య బోధిస్తూ ఉన్నారు, మనం జ్ఞానాన్ని నేర్చుకోవాలి అనుకుంటున్నాం, తెలుసుకోవాలి అనుకుంటున్నాం. కానీ ఎక్కడికి వెళ్ళి తెలుసుకోవాలనేటువంటిది మనకు తెలియడం లేదు. ఎవరు బాగా తెలియజేస్తారో మనకు తెలియడం లేదు. అప్పుడు మనం ఏమైనా నేర్చుకోగలుగుతామా? నేర్చుకోలేం. కాబట్టి గురువు ప్రసిద్ధి చెందినట్లయితే గనక ఎవరైతే ఈ విద్యని పొందాలి అనుకుంటారో వాళ్ళు గురువుని సంప్రదించడానికి అవకాశం ఉంటుంది. దానికోసమని ఈ రకంగా ప్రార్థించడం జరిగింది. సంప్రదాయంలో ఈ విషయం కూడా చెప్తారు పూర్వ ఆచార్యులు. ఏంటి అనంటే, ఈ శిక్షావల్లిని పారాయణం చేసినట్లయితే గనక అధికమైనటువంటి శిష్యులు లభిస్తారు అని గురువుకి. చూడండి, ఇంకొక రకంగా కూడాను గురువుకి అధికమైన శిష్యులు లభించాలంటే మళ్ళీ ఇంకొక రకంగా అహంకారం కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆ అహంకార భావం అనేటటువంటిది రానివ్వకూడదు. గురువుకి ఎక్కువ మంది శిష్యులు ఉన్నా కొన్ని చోట్ల ఈ గొడవలు కూడా ఉంటాయి.
మా గురువు గొప్ప అంటే మా గురువు గొప్ప, మా గురువుకి ఇంతమంది శిష్యులు ఉన్నారంటే మా గురువుకి ఇంతమంది శిష్యులు ఉన్నారు, మా గురువుకి ఇన్ని ఆ మహిమలు ఉన్నాయి అని అంటే మా గురువుకి ఇన్ని మహిమలు ఉన్నాయి. మనం వచ్చింది దేనికి? బ్రహ్మ విద్యాన్ని నేర్చుకోవడానికి వచ్చాము. ఎక్కడ ముగింపు అవుతుంది? మళ్ళీ రాగద్వేషాల దగ్గరే ముగింపు అవుతుంది. అలాంటివి కాకుండా ఏంటి అని అంటే ఎటువంటి శిష్యులు లభించాలి గురువుకి అని అంటే రాగద్వేష రహితమైనటువంటి శిష్యులు లభించాలి. సహనౌ యశః. అందుకే చూడండి, ఇప్పుడు వేద అధ్యయనం చేసే వాళ్ళు చాలా తక్కువ, కానీ పూర్వకాలంలో ఏంటి అని అంటే గురుకులాల్లో శిష్యులు అధికంగా ఉండేవారు. ఎందుకు అనంటే వాళ్ళు ప్రతిరోజు కూడాను ఈ వేద పారాయణంలో భాగంగా శిక్షావల్లిని పారాయణం చేసేవాళ్ళు. ఇది ఎక్కడైతే ఏ ఆశ్రమంలో అయితే పారాయణం చేస్తారో అక్కడికి అధికంగా శిష్యులు వస్తారు అనేటటువంటిది కూడా అందరి యొక్క నమ్మకం. సహనౌ యశః. సహనౌ బ్రహ్మవర్చసం. బ్రహ్మవర్చస్సు అనేటటువంటిది మాకిద్దరికీ కూడా కలగాలి. బ్రహ్మవర్చస్సు అనంటే ఇక్కడ ఆల్రెడీ ఇంకా బ్రహ్మ విద్య స్టార్ట్ కాలేదు, ప్రారంభం కాలేదు. ఇది ఏంటి? ఉపాసన. ఈ అధ్యాయం అంతా కూడా ఉపాసన కాబట్టి బ్రహ్మ జ్ఞానంగా తీసుకోవడానికి అవకాశం లేదు. మరి ఇక్కడ బ్రహ్మవర్చస్సు అంటే ఏంటి అనంటే బుద్ధిలో వైరాగ్యాన్ని పెంచుకునేటటువంటి సామర్థ్యాన్ని కల్పించాలి. దేని యందు కూడా ఆసక్తి అనేటటువంటిది లేకుండా ఆ సామర్థ్యాన్ని పొందగలగాలి. భాష్యకారులు ఏమిచ్చినారు? బ్రహ్మవర్చసం తేజః తచ్చ సహ ఏవ అస్తు శిష్య వచనం ఆశిహి. మరి ఇవి ఎవరికి కావాలి? ఈ బ్రహ్మవర్చస్సు కానీ యశస్సు కానీ గురువు కావాలా అని అంటే లేదు, శిష్యుడు ప్రార్థిస్తూ ఉన్నాడు, శిష్యుడికి అవసరం. అథాత సగుంహితాయాః ఉపనిషదం వ్యాఖ్యాస్యామః. అతః ఆ తరువాత సంహిత అనేటటువంటి ఉపనిషత్తుని వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాము. అథ అంటే దేని తర్వాత? పూర్వం పారాయణ ఈ విద్య అంతా కూడా పూర్తయింది. ఈ విద్య అంతా కూడా పూర్తయింది. శిష్యుడు బ్రహ్మ విద్యని అర్థం చేసుకోవడానికి ఇంకా సిద్ధంగా లేడు. బ్రహ్మ విద్యకి పూర్వ విద్యకి మధ్యలో ఈ ఉపనిషత్తుని తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకు? ఈ ఉపనిషత్తు అంటే ఇక్కడ ఉపాసన. ఈ ఉపాసనని తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకు? ఈ ఉపాసన వలన శిష్యుడి యొక్క బుద్ధి అనేటటువంటిది ఏకాగ్రత, విశాలత, అలాగే నిరోధ, ఇవన్నీ కూడా లభిస్తాయి. చిత్త నిరోధ, చిత్త విశాలత, చిత్త ఏకాగ్రత, చిత్త నిషేధ, ఇవన్నీ కూడా లభిస్తాయి. కాబట్టి ఉపాసనని తెలియజేస్తూ ఉన్నారు. ఏ రకంగా తెలియజేస్తూ ఉన్నారు? పంచసు అధికరణేషు, 3 అధికరణాలలో 5 అధికరణాలలో తెలియజేస్తూ ఉన్నారు. అంటే 5 గ్రూపులుగా తీసుకున్నారు. ఏంటి 5 గ్రూపులు అనంటే అధిలోకం, అధిజ్యోతిషం, అధివిద్యం, అధిప్రజం, అధ్యాత్మం. 5. అధిలోకం, అధిజ్యోతిషం, అధివిద్యం, అధిప్రజం, అధ్యాత్మం. ఏంటి అనేటటువంటి అధిలోకం అనంటే లోకానికి సంబంధించినటువంటివి. భాష్యం చూసినప్పుడు వివరణ అనేటువంటిది వస్తుంది. అధి అనేటటువంటిది ఏమర్థాన్ని ఇస్తుంది అనంటే దానికి సంబంధించినటువంటిది అని. అధిలోకం అన్నప్పుడు ఏంటి? లోకానికి సంబంధించినటువంటిది. అధి జ్యోతిషం అనగా జ్యోతికి సంబంధించినటువంటిది. అధి విద్యం, విద్యకి సంబంధించినటువంటిది. అధి ప్రజం, ప్రజాకి సంబంధించినటువంటిది. ప్రజ అనగా పుత్రులు, పుత్రికలు. అధ్యాత్మం అనగా ఆత్మకి సంబంధించినటువంటిది. ఈ 5 గ్రూపులుగా విభజించడం జరిగింది, సమూహాలుగా. తాహ మహాసగంహితాః ఇది ఆచక్షతే. వీటన్నింటికి కూడా ఉపాసనని తెలియజేస్తూ ఉన్నారు. ఈ 5 గ్రూపుల్ని ఏ రకంగా ఉపాసన చెయ్యాలి అనేది. అథ అధిలోకం, మొదట
అధిలోకం. దీన్ని ఏ రకంగా ఉపాసన చేస్తారు అంటే, పృథివీ పూర్వ రూపం. ఇక్కడ పూర్వ రూపం అంటే ఏంటి అని అంటే పూర్వ అక్షరం. ఆ ఇవి రెండు ఉన్నాయి అనుకోండి, అందులో మొదటి పూర్వాక్షరం ఏంటి? ఆ తరువాత అక్షరం ఏంటి? ఆ ద్యౌర్ ఉత్తర రూపం. ద్యౌకు ఉత్తర రూపం. పూర్వ వర్ణమేమో పృథ్వీ అయితే తరువాత వర్ణం ఏంటి అని అంటే ఆకాశ, అంతరిక్షం. స్వర్గం. ద్యౌ అంటే స్వర్గం. పృథివీ అలాగే స్వర్గం. పృథ్వీ ఒక అక్షరం, స్వర్గం ఇంకొక అక్షరం. ఎందుకు అని అంటే స్టూడెంట్ అక్షరాలు నేర్చుకున్నాడు కదా, ఈ అక్షరాలను మొదటి అక్షరాన్ని దేనిగా, పృథ్వీని చూడగానే ఏం గుర్తు రావాలి? ఇప్పుడు మొదటి అక్షరం. స్వర్గం అనగానే ఏం గుర్తు రావాలి? రెండవ అక్షరం. ఈ రెండింటి మధ్య ఉన్నది ఏంటి అని అంటే ఆకాశం. ఆకాశం అంతటా కూడా ఉంది కదా, ఆకాశ సంధి. రెండింటి మధ్యన ఉన్నటువంటిది. మరి ఈ రెండింటిని కలిపేది ఏంటి? భూలోకాన్ని స్వర్గలోకాన్ని కలిపేది ఏంటి అని అంటే వాయువు. ఈ వాయువు ఈ రెండింటిని కలుపుతుంది. ఈ రకంగా ఉపాసన చెయ్యాలి శిష్యుడు. చూడండి, మనకి ఈ ఆలోచన అయినా వస్తుందా? పృథ్వీ ఎక్కడ, స్వర్గం ఎక్కడ, ఆకాశం ఎక్కడ, వాయువు ఎక్కడ? కానీ పూర్వకాలంలో ఇటువంటి ఉపాసనలే చేసేవారు. ఇటువంటి ఉపాసనలే చేసేవాళ్ళు. ఇవే అత్యంత ఉన్నతమైనటువంటి ఉపాసనలు, సూక్ష్మమైనటువంటి ఉపాసనలు. ఇటువంటివి చేసేవాళ్ళు కాబట్టే వాళ్ళు అనేక గ్రంథాలను రచించగలిగేవారు. ఎందుకో వాళ్ళ బుద్ధి అనేటటువంటిది అత్యంత సూక్ష్మంగా ఉండేది. మరి ఇందులో సరే, పృథ్వీ పూర్వ రూపం అన్నారు, ఆకాశం స్వర్గం ఉత్తర రూపం అన్నారు, ఆకాశం సంధి, వాయువు సంధానం, రెండింటిని కలిపేది. ఇందులో ఇంతకి ఏం ఉపాసన చెయ్యాలి? శివలింగంలో ఏం ఉపాసన చేశాము? చైతన్యం. ఆ పృథివీ స్వర్గం ఈ రెండు కూడా ఏంటి అని అంటే చైతన్యం. ఆ మధ్యలో ఉన్నది ఏంటి అని అంటే చైతన్యం. ఈ రెండింటిని కలిపేది ఏంటి అని అంటే చైతన్యం. మనకి భౌతికంగా కనిపిస్తున్నటువంటిది పృథ్వీ. స్వర్గలోకం అని అంటే మనకి కనిపించదు, కానీ మనం ఊహిస్తూ ఉన్నాం. ఆకాశం అలాగే వాయు, ఇవన్నీ మనకి భౌతికంగా, ఆకాశం కూడా భౌతికంగా కనిపించదు, వాయువు భౌతికంగా కనిపిస్తుంది. వీటిలో మనము ఏం చేస్తూ ఉన్నాము? చైతన్యాన్ని భావిస్తూ ఉన్నాము. ఈ రకంగా ఆలోచించడమే కష్టం, అందులో చైతన్యాన్ని భావించడం ఇంకా కష్టం. ఇలా చేయడం వలన ఏమవుతుంది అని అంటే నామరూపాలు లేకుండా చైతన్యాన్ని మనము అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. ఇప్పుడు గురువు ఏం చెబుతున్నాడు? నామరూపాలని మనకి చూపిస్తూ అందులో చైతన్యాన్ని చూడమంటూ ఉన్నాడు. పృథ్వీ నామరూపాలు, ఆకాశం నామరూపాలు, వాయువు నామరూపాలు, స్వర్గలోకం నామరూపాలు. ఈ నామరూపాలన్నింటిలోనూ కూడా ఏం చూడగలగాలి? చైతన్యాన్ని మనం భావించగలగాలి. ఇదే సగుణ ఉపాసన అని కూడా అంటాం. గుణాలతో కూడినటువంటిది. ఇలా చేయడం వలన ఏమవుతుంది అంటే మనం అన్నింట్లోనూ కూడా చైతన్యాన్ని చూడగలుగుతున్నాం కాబట్టి నిదానంగా నామరూపాలను తొలగించినా కూడా మన దృష్టి దేని ఎందుకు వెళ్తుంది? చైతన్యం ఎందే వెళ్తుంది. ఆకాశ సంధి. నెక్స్ట్ వాయు సంధానం. ఇది అధిలోకం. ఇప్పటి వరకు కూడా ఏంటి? ఇది అధిలోకం. ఇప్పుడు అథ అధి జ్యోతిషం. జ్యోతిషం అంటే జ్యోతి, జ్యోతికి సంబంధించినటువంటిది.
పూర్వకాలంలో ఏంటి అని అంటే ఈ రోజు గురుకులాల్లో రోజు అగ్నిహోత్రాలు కంపల్సరీగా చేసేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి అగ్నిని చూడడం అనేటటువంటిది సహజం. మనకి ఏంటి అని అంటే అగ్ని ఎప్పుడు అనంటే ఏదైనా వండాలి అన్నప్పుడే మనం అగ్నిని చూస్తూ ఉన్నాం. అది ఎటువంటి అగ్ని? సమిధలతో చేసినటువంటి అగ్ని అంటే అది కూడా కాదు. అథ అది జ్యోతిషం. అగ్ని పూర్వరూపం, ఆదిత్య ఉత్తర రూపం. అగ్ని ఎవరు అనంటే మొదటి వర్ణం, ఆదిత్యుడు ఎవరు అనంటే తరువాతి వర్ణం. ఆపహ సంధిహి, ఆపహ సంధిహి. జలం ఏంటి అనంటే అంతటా కూడా ఉన్నటువంటిది. వైద్యుత సంధానం, విద్యుత్ ఏంటి అనంటే ఈ రెండింటిని కలిపేది. అగ్నిని ఆదిత్యుణ్ణి రెండింటిని కలిపేది ఏంటి అనంటే విద్యుత్. మరి ఇక్కడ మధ్యలో జలం ఎలా వచ్చింది? అగ్ని ఆదిత్యుడు సరిపోయింది. ఈ జలం ఏంటి అనంటే జలం అంటే ఇక్కడ మేఘాల్లో ఉన్నటువంటి జలం. మేఘాల్లో ఉన్నటువంటి జలం అగ్ని ఆదిత్యుడి మధ్యలో ఉంది. వైద్యుత సంధానం, విద్యుత్ అని అంటే ఈ ఉరుములు ఉంటాయి కదా, మెరుపులు, ఉరుములు కాదు మెరుపులు. మెరుపులు ఏంటి అని అంటే రెండింటిని కూడా కలుపుతుంది. ఏ రెండింటిని కలుపుతుంది? అగ్నిని ఆదిత్యుని రెండింటిని కూడా కలుపుతుంది. ఇది అది జ్యోతిషం, ఇది అది జ్యోతిషం. అథాది విద్యం. ఇప్పుడు అధి విద్యం అంటే ఏంటో తెలియజేస్తూ ఉన్నారు. ఏంటి అధి విద్యం అనంటే ఆచార్య పూర్వరూపం. ఆచార్య మొదటి వర్ణం అయితే అంతేవాసి ఉత్తర రూపం. ఏమిచ్చినారు ఇక్కడ అంతేవాసి అని అంటే? శిష్యుడు తర్వాతి వర్ణము అని ఇచ్చినారు అంతే. అంతేవాసి అని అంటే అత్యంత సమీపంగా ఉండడం. అంతే వసది, ఇది అంతేవాసి. పూర్వ రూపం ఏంటి అని అంటే, పూర్వ వర్ణం ఏంటి అని అంటే ఆచార్య. ఆచార్యకి సమీపంలో ఉండేది ఎవరు? శిష్యుడు. శిష్యుడు తరువాత రూపం. విద్యా సంధిహి, వీళ్ళ మధ్యలో ఉండేది ఏంటి? విద్య. ప్రవచనగుం సంధానం, గురువుల్ని శిష్యుల్ని కలిపేటటువంటిది ఏంటి అని అంటే ప్రవచనం. ఇది అధి విద్యం. అథ అధిప్రజం, తరువాత అధిప్రజం. అధిప్రజం అంటే మాత పూర్వ రూపం, పిత ఉత్తర రూపం. మాత అలాగే పిత. ప్రజా సంధిహి, వీళ్ళిద్దరి మధ్యలో ఉండవలసింది ఏంటి అని అంటే ప్రజా. ప్రజ అంటే ఇక్కడ ప్రజలు అని కాదు, పుత్రులు. ప్రజననగం సంధానం, పుత్రుల్ని కనడమే వీళ్ళిద్దరిని కూడా కలపడం. ఇది అధిప్రజం. అథ అధ్యాత్మం. అధ్యాత్మం ఏంటి అని అంటే అధరాహను పూర్వ రూపం, ఉత్తరాహను ఉత్తర రూపం. అధరాహను అంటే కింది దవడ, కింది దవడ అలాగే పైన దవడ. ఈ రెండింటి మధ్యలో సంధి ఏంటి అని అంటే వాక్కు. రెండింటిని కలిపేది ఏంటి అని అంటే జిహ్వ, నాలుక. ఇది అధ్యాత్మం. ఈ రకంగా 5 రకాల సమూహాలను ఏర్పరిచి ఒక్కో సమూహంలో 4ని తెలియజేసినారు. ఇదంతటా కూడా చైతన్యం ఉంది అని ఉపాసన చేయమంటున్నారు. మరి ఇవే ఎందుకు ఇచ్చినారు? చైతన్యం మిగతా వాటిల్లో చైతన్యం లేదా అనంటే కొన్ని అంశాలను ప్రత్యేకించి తెలియజేసినారు అనుకోండి,
అప్పుడు దృష్టి అనేటటువంటిది వాటి వైపు వెళ్తూ ఉంటుంది. సహజంగా చూడండి, ఎవరైనా ఏదైనా సమస్యలు ఉన్నాయి అనుకోండి, ఏ దేవుడిని పూజించినా కూడా సమస్యకి పరిష్కారం ఏదో లభిస్తుందా లేదా? లౌకికంగా. అసలు పరిష్కారం వేదాంతం, జ్ఞానం మాత్రమే. ఏదో కొంతవరకే ఆపాతత పరిష్కారం. ప్రత్యేక సమస్యకి ప్రత్యేక పూజ అని చెబుతూ ఉంటారు. ఈ సమస్య వచ్చిందా ఈ పూజ చేయండి, ఈ సమస్య వచ్చిందా ఈ పూజ చేయండి, ఈ సమస్య వచ్చిందా ఈ పూజ చేయండి. అప్పుడు ఏమవుతుంది చేసే వాళ్ళ దృష్టిలో? ప్రత్యేకంగా ఈ పూజ చెయ్యండి అని అన్నారు కాబట్టి అక్కడ భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటాడు. అదే ప్రత్యేకంగా చెప్పలేదు అనుకోండి, అందరికీ కూడా ఒకే విధంగా చెప్పినారు. భక్తి శ్రద్ధలు అనేటువంటివి కలుగుతాయా? ఆసక్తితో చేస్తాడా? ఇప్పుడు ఆసక్తి అనేటటువంటిది ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా తక్కువగా ఉండవచ్చు. ప్రత్యేకించి చెప్పినప్పుడు దాని మీద శ్రద్ధ అనేటువంటిది, ఆసక్తి అనేటువంటిది అధికంగా ఉంటుంది. ఇక్కడ కూడా దీని యందు చైతన్యాన్ని చూడు, దీని యందు చైతన్యాన్ని చూడు అని ఈ ప్రక్రియ ద్వారా చెప్పడం వల్ల ఏమవుతుంది అని అంటే, శిష్యుడు ఇంకొక వైపు దృష్టి వెళ్లకుండా ఈ ఉపాసనని నేను చెయ్యాలి కాబట్టి నా ఆలోచనని దీని వైపే ఉంచాలి అనేటటువంటి మార్పు శిష్యుడిలో కలుగుతుంది. ఇప్పటి వరకు కూడాను గురుకులంలో అయిపోయింది, ఇంకా ఏమీ లేదు కాబట్టి వెళ్ళిపోయి భోగాలు అనుభవించాలి అని ప్లాన్ చేసుకుంటూ ఉన్నాడు. ఆశ్రమంలో నివసించవలసినటువంటి రోజులు అయిపోయాయి కాబట్టి నేను వెళ్ళిపోయి ఏమేమి అనుభవించాలి, ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏ ఫ్రెండ్స్ తో ఎలా తిరగాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ గురువు ఏం చేస్తున్నాడు? వదిలిపెట్టడం లేదు శిష్యుడిని. వదిలిపెట్టకుండా నువ్వు ఇది చెయ్యి అని అంటున్నాడు. ఇటువంటి ప్రక్రియనే ఎందుకు ఇచ్చినారు అనంటే, గురుకులంలో పెరిగినటువంటి వాళ్ళకి ఇటువంటి వాటిపైన సులభంగా గ్రహణ శక్తి అనేటువంటిది ఉంటుంది. మనలాంటి వాళ్ళకి ఆ గ్రహణ శక్తి ఉండదు. కానీ వాళ్ళకి ప్రతిమానో లేదంటే శివలింగమో ఇలాంటివి ఇచ్చినారు అనుకోండి, అవి చాలా సులభంగా వాళ్ళు చేయగలుగుతారు. బుద్ధి ఎప్పుడు సూక్ష్మం అవ్వాలి అనంటే, బుద్ధి సూక్ష్మం ఎప్పుడు అవుతుంది అనంటే, ఉదాహరణకి చిన్నప్పటి నుండి మనం ఏదైతే చదువుతున్నామో దాన్ని జీవితాంతం చదువుతామా? చిన్నప్పుడు అలు నేర్చుకున్నాము, మొదట వర్ణాలు నేర్చుకున్నాము, అవే వర్ణాలను జీవితాంతం చదువుతూ ఉంటామా? వర్ణాల తర్వాత ఏంటి? పదాలు. పదాల తర్వాత ఏంటి? వాక్యాలు. వాక్యాల తర్వాత ఏంటి? పదార్థ వాక్యార్థ జ్ఞానం. పదాలకు అర్థాలు ఏంటో తెలియాలి, తర్వాత వాక్యాలకు అర్థాలు ఏంటో తెలియాలి, తర్వాత వీటన్నింటికి కూడాను అర్థాలు ఏంటో తెలియాలి. తర్వాత కనెక్షన్ ఏంటి? ఒక పారాగ్రాఫ్ కి ఇంకొక పారాగ్రాఫ్ కి కనెక్షన్ ఏంటి? ఇలాగా మనము ఏ రకంగా అయితే ఒకదాని తర్వాత ఒకటి సూక్ష్మమైనటువంటి విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నామో, అదే విధంగా ఇక్కడ కూడా శివలింగంలో శివలింగంలో శివుడిని భావించడం లేదా చైతన్యాన్ని భావించడం చాలా సులభమైన పద్ధతి ఆ శిష్యుడికి. లేదా ప్రతిమలో విష్ణు బుద్ధిని కల్పించుకోవడం అనేటటువంటిది కూడా చాలా సులభమైనటువంటి పద్ధతి. కాబట్టి అవే పద్ధతులను చెప్పడం వలన ఇప్పుడు శిష్యుల్లో మార్పు అనేటటువంటిది, అభివృద్ధి అనేటువంటిది ఏర్పడుతుందా? ఏర్పడదు. అందువలన ఏంటి అనంటే ఇటువంటి ఉపాసనల్ని తెలియజేయడం జరిగింది. ఉత్తరాహనురుత్తర రూపం వాక్ సంధి జిహ్వా సంధానం ఇది అధ్యాత్మం. ఇది ఇమా మహాసగంహితాః
ఇమా మహాసగుం ఇమాహ ఇది ఇమాహ మహాసగుంహితాః. అక్కడ గ్యాప్ ఉండాలి. ఇది ఇమాహ. ఇది ఏంటి అంటే మహా సంహిత. మహా సంహిత అనంటే చాలా గొప్పనైనటువంటి ఉపాసన. చాలా గొప్పనైనటువంటి ఉపాసన మనకు అలా అనిపించడం లేదేమో కానీ ఎంతో గొప్పనైనటువంటి ఉపాసన శృతి మాతనే చెబుతోంది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.